మన దేశం సుదీర్ఘకాలం నుంచి అనుసరిస్తున్న విదేశాంగ విధానాన్ని వదిలేసి అన్ని కష్ట నష్టాల్లోనూ భారతదేశానికి చాలా గట్టి మిత్రుడిగా ఉన్న ఇరాన్ని ఇంకొక దేశం అమెరికా దాడి చేసి ధ్వంసం చేస్తూ ఉంటే దాన్ని ఖండించాల్సింది పోయి ఇప్పటి వరకు నోరు మెదపలేదు. శాంతిగా ఉండండి, చర్చలు చేయండి, డిప్లొమసీని వినియోగించండి అని చెప్పేసి విదేశాంగ శాఖ ఒక ప్రకటన చేసింది. దాడికి గురి అవుతున్నవాడు, దాడి చేస్తున్నవాడు తేడా లేకుండా, మిత్రులు శత్రువులు అనే తేడా లేకుండా కూడా ఈ రకంగా శుద్ధులు చెప్పడం ఏమిటని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే మోడీ గారు ఈ మధ్యనే 2 రోజుల ముందు, ఈ దాడికి ముందు ఇజ్రాయెల్ వెళ్ళారు. ఈ రకమైన ఇరాన్ మీద దాడి జరగబోతుంది, దానికి సన్నాహాలు జరుగుతుంది అని తెలిసి అక్కడికి వెళ్ళి ఇజ్రాయెల్ పార్లమెంట్లో మాట్లాడి నెతన్యాహుతోటి విందు భోజనం చేయడం అంటే ఈ ఇరాన్ యుద్ధానికి మద్దతు తెలియజేసినట్టు కాదా అని చెప్పేసి అడుగుతున్నాం. లేదు, ఏ రకమైన సమాచారం లేకుండా అక్కడికి వెళ్ళారని ఎవరన్నా అనుకుంటే ఇంత భారతదేశానికి ఇంత వేగుల సంస్థ ఉన్నదానికి ఆ మాత్రం సమాచారం కూడా లేకుండా ఓ ప్రధానమంత్రి అక్కడికి వెళ్ళాడంటే అది మనకు సిగ్గుపడాల్సిన విషయం. అందుకనే ఈరోజు ఇరాన్ విషయంలో దాడి జరుగుతుందని ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రపంచం అంతా కోడై కూస్తున్నా మోడీ గారు అక్కడికి వెళ్ళారంటే మొత్తం అమెరికా యొక్క ఈ వ్యూహంలో భారతదేశం కూడా ఒక భాగస్వామి అయిపోయిందని చెప్పేసి భావించాల్సి వస్తుంది. కాదంటే మోడీ గారే స్వయంగా ప్రకటించాల్సి ఉంటుంది. అలాగే అమెరికా దాడి మొదలైన తర్వాత ఏం స్పందించారు? ఇరాన్ మీద దాడిని ఖండించలేదు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉండే అమెరికా యొక్క సైనిక స్థావరం మీద ఇరాన్ దాడి చేస్తే దాన్ని ఖండించాడు. అంటే పూర్తిగా అమెరికాకి దాసోహం అయి దాని దుర్మార్గాల్ని ఈరోజు సమర్థించే స్థాయికి దిగజారిపోయింది భారత ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అని చెప్పేసి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.